చంద్రబాబు నాయుడు గారి రాజకీయాన్ని దగ్గరగా గమనించిన సీనియర్లైనా, ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళైనా పదే పదే చెప్పేది తాను చివరి వరకు సాగబీగుతూ ఉంటారు. ఏది ఒక పట్టాన నిర్ణయం తీసుకోరు అని. సరే, ఆ తర్వాత కాలంలో చంద్రబాబు గారు నేను చాలా మారానని చెబుతూ వస్తూ ఉన్నారు. కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా 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 ఏమంటారు బలహీనంగానే కనిపిస్తూ ఉన్నారు ప్రస్తుతం అధికారంలో ఉండి కూడా. ఎందుకంటే 164 సీట్లతో అధికారంలో ఉన్న కూటమి, సొంతంగా టీడీపీ 134 సీట్లతో అధికారంలో ఉన్నారు. అయినా కూడా వాళ్ళకి ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ 5 సీట్లు వస్తాయి కూటమికి. వీళ్ళను పట్టించుకోకుండా జనసేన ఒక అభ్యర్థిని ప్రకటించి నాగబాబు గారు నామినేషన్ కూడా వేశారు. ఈ క్రమంలో చంద్రబాబు గారికి మిగిలిన 4 టీడీపీకి ఇస్తారా, లేదు ఒకటి ఏమన్నా బీజేపీకి ఇస్తారా? నో ఐడియా, తెలియదు. మరి 4 వీలు తీసుకొని రాజ్యసభ ఉంటే బీజేపీకి ఇస్తారేమో. రేపే నామినేషన్లు వేసేకి లాస్ట్ డే అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్సీల అభ్యర్థులను ప్రకటించలేకపోతున్నారు అంటే ఇది నిజంగా మరి ఇంతకు మించి ఒక నాయకత్వ బలహీన సంకేతం ఇంతకు మించి ఏముంటుంది? అధికారంలో ఉన్నారు కదా, అధికారంలో ఉండి కూడా ఎవరికి ఇచ్చి ఎవరికి ఇవ్వకపోతే ఎవరు అలుగుతారో, పార్టీ నుంచి వెళ్ళిపోతారో, అసంతృప్తి రాగమించుకుంటారనే భయం ఉందా? రాని వాళ్ళందరినీ కూడా మీకు 27లో న్యాయం చేస్తాం, అప్పుడు మనకి 20 పైగా వస్తాయని చెప్పి కన్విన్స్ చేస్తున్నారా? ఇంత బలంగా ఉండి అధికార కూటమిలో రేపు నామినేషన్లు లాస్ట్ డే ఇప్పటి వరకు కూడా ప్రకటించలేకపోతుండడాన్ని మరి ఏ కోణంలో చూడాలి? చంద్రబాబు గారి సాంప్రదాయ రాజకీయ కోణంలో చూడాలా, లేకపోతే ఒక అభద్రతా భావం కోణంలో చూడాలా, లేకపోతే పార్టీ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తి పెరిగిపోవడానికి ఈ నిర్ణయాలు కారణమవుతాయని చెప్పి చివరి నిమిషం వరకు ఆలోచించే కోణంలో చూడాలా? ఏ కోణంలో చూడాలో మనకు తెలియదు. కానీ రేపు నామినేషన్లు వేసే లాస్ట్ డేట్ ఉండి ఈ రోజు వరకు కూడా అభ్యర్థులను ప్రకటించలేకపోవడాన్ని అయితే బలహీన రాజకీయ కోణంలో అయితే ఖచ్చితంగా చూడాలి.